మా అక్క నన్ను ఇంకో తల్లిలో చూసుకునేది. అలాగే నాకు అందుకనే ఆడపడుచులతో అక్క చెల్లెలతో చాలా బంధం ఉంది నాకు. అందుకే నేను ఎక్కువ భరిస్తాను. నన్ను ఎవరిని తిడుతున్నా కానీ ఎందుకు భరిస్తానంటే నాకు మా అక్కలు వాళ్ళందరినీ చూసి భరిస్తాను. అది నా చేతకానితనం కాదు, గౌరవంతో ఆడపడుచుల మీద అక్క చెల్లెల మీద. అలాంటిది ఒకరోజు నేను ఖుషీ సినిమాలో నాకు ఎప్పుడు చిన్నప్పటి నుంచి చాలా ఈవిటీసింగ్ చాలా కోపం నాకు ఎవరన్నా, ఎందుకంటే మా అక్కలు వెళ్తుంటే ఎవరిని ఏడిపిస్తుంటే లాగుడు కొట్టాలనిపించేది నాకు. అలాగా ఖుషీలో ఒక ఈవిటీసింగ్ సీన్ ఫైట్ ఏదో ఉంటే నేను పెట్టాను. అది పెట్టినాను 100 days ఫంక్షన్లా పెట్టారు హైదరాబాద్ థియేటర్లో. వెళ్తే పాపం స్టూడెంట్స్ వచ్చారు, మీలాగా ఒక 5-6 మంది అమ్మాయిలు, ఒక 2-3 అబ్బాయిలు వచ్చారు. పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా మనం ఈవిటీసింగ్ ఆపేయాలంటే పవన్ కళ్యాణ్ చప్పట్లు పడుతున్నాయి, కానీ ఈవిటీసింగ్ ఆపేయాలంటే ఎవరి దగ్గర చప్పట్లు, అందరు కామ్గా చూస్తున్నారు. నాకు అనిపించింది ఆ రోజు, నాకు అనిపించింది సినిమాల్లో చెప్పే నీతులు కానీ సినిమాల్లో చెప్పేది కానీ ఒక క్షణం ఆలోచింపజేస్తాయి, కానీ అవి వాస్తవ రూపం దాల్చు అనిపించింది. వాస్తవ రూపం దాల్చాలంటే ఏం చేయాలి నాకు ఫస్ట్ మొదలైంది, ఆ రోజు మొదలైంది. అప్పుడు దాకా నేను అనుకుని పాలిటిక్స్ చేయొచ్చు అనుకున్నాను, కానీ వదిలేసిన వాడిని మళ్ళీ తిరిగి ఎందుకు వచ్చిందంటే ఆ రోజు, అది కూడా ఆ జనం మధ్యలో ఉన్న స్పందన చూసి నాకు అనిపించింది సినిమాకి అన్నిటికీ చప్పట్లు పడుతున్నాయి కానీ, ఎంటర్టైన్మెంట్ చప్పట్లు పడుతున్నాయి కానీ ఒక విలువని పాటిద్దామంటే అందరికీ ఏమైపోయిందంటే నేను పాటించలేనన్న డౌటా నాకు తెలియదు ఈ రోజుకి. వాళ్ళు ఎందుకు కామైపోయారు నేను. కాకపోతే నాకు అనిపించింది ఏంటంటే సినిమాలో కథ చెప్పడం వేరు, నిజ జీవితంలో చేయడం వేరు. నాకు ఆ రోజు నిర్ణయించుకుని నిజంగా ఒక భద్రత ఉన్న సమాజం కావాలి మనకి. ముఖ్యంగా ఆడపిల్లలకి, చెల్లెలకి ఇంట్లోంచి బయటికి వెళ్ళేటప్పుడు గాంధీజీ గారు అంటారుగా, అర్ధరాత్రి ఆడ తిరిగితే నిజమైన స్వాతంత్రం. ఈరోజు పగలు కూడా తిరిగే పరిస్థితుల్లో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఇది మొన్న మన వీరవాసరావు మండలంలో చెప్తా ఉంటే, మన బ్రాందీ షాప్ పెడితే అక్కడ చాలామంది ఒక మద్యం షాప్ పెడితే అమ్మాయిలు నేర్పిస్తుంటే ఫైనల్గా దాన్ని తీయించింది కొంతమంది జనసేనకి పనిచేసే కొంతమంది యువత, కొంతమంది సైనికులు తీయించారు, కొంతమంది కుర్రవాళ్ళు. ఇలాంటి నాకు అనిపించింది, నేను వాస్తవంగా నేను వస్తే తప్ప, పాటించేవాళ్ళు నిజ జీవితంలో ఉంటే తప్ప మార్పులు రావు. సో నాకు ఇవన్నీ చేసుకుంటా నాకు ఈ అసమానతలు ఇవన్నీ విసుగొచ్చినాయి. ఎవరో ఒకరు మాట్లాడరేంటి, మధ్యతరగతి మనుషులు ఉంటారు, అందరికీ మనకి పెద్ద పెద్ద అధికారులు తెలియదు. నాకు చాలా కాలం ఇప్పటికీ నాకు ఎలా ఉంటుందని మీకు తెలియదు. బయట చాలామంది పోలీస్ అధికారులు ఉంటారు, కానీ ఒకసారి నేను రోడ్డు మీదకి వెళ్తుంటే పోలీస్ కానిస్టేబుల్ నా కారుని లాపుతాడు. నాకన్నా భయం వేస్తాను. ఒకసారి గబుక్కు నాకు లైసెన్స్ అడుగుతాడు, నా దగ్గర లైసెన్స్ లేదు అంటే నా లైసెన్స్ ఎక్స్పైర్, అందుకే నేను డ్రైవ్ చేయను, వెళ్ళి తెచ్చుకోవాలనుకోండి. నాకు భయం వేస్తాను. అంటే ఈ రోజుకి నేను చట్టాన్ని గౌరవిస్తాను. అది నాకు అనిపిస్తుంటుంది అంటే తెలుసు కదా, డీజీపీ గారు తెలుసు కదా, అలా అనుకోను. ఒక పోలీస్ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆపినా నాకేమనిపిస్తుంటే అతను బాధ్యత నిర్వర్తిస్తున్నాడు. ఒకసారి ఈ ఏమంటుందని మద్యం టెస్టింగ్ కానీ, లిక్కర్ టెస్టింగ్ అని చెప్పి, డ్రంక్ అండ్ డ్రైవింగ్ కానీ ఒకసారి ఆపుతుంటారు. నేను వెనకాల కూర్చుంటాను అనుకోండి, బట్ ఆపుగానే ఎప్పుడో పోలీస్ అనగా జనరల్గా మనకేముండదు, వచ్చిన భయం ఉండదు. ఇది ఆపితే కేసులు పెడతారు అనేది నాకు ఉంటుంది. అంటే మనం ఎందుకు ఉంటుందంటే ఈ స్థాయికి వెళ్ళాక కూడా మనకి బాధ్యత ఉంది కాబట్టి. కానీ కొంతమంది ఉంటారు ఇదే పాలిటిక్స్లో ఉంటారు, అధికారులు తెలుసు, రాజకీయ నాయకులు తెలుసు, చాలామంది కాల్ చేసి దోపిడీలు చేసి వాళ్ళందరూ చట్టాలను తప్పించుకోకుండా వాళ్ళు మన మీద పెత్తనం చలాయిస్తూ ఉంటారు. మనం ఇంత బాధ్యతగా ఇంత జాగ్రత్తగా బతికిన మన మీద ఇలాంటి ఇబ్బంది గురవుతుంది నాకు అనిపిస్తుంది. సగటు మనిషికి ఇబ్బంది ఏంటి, మనకి ఇంత జాగ్రత్తగా బతికే వాళ్ళ మీద అందరూ దాడి చేస్తారండి. నాకు ఎక్కడో మారాలనిపించింది. నేనేమనుకున్నాను, నా స్థాయి వ్యక్తి ఏం చేయగలడు అనిపిస్తుంది. ఎప్పుడు కూడా ప్రయాణం చాలా చిన్నపాటి మనిషే ఉంటాడు, ఒక్కడే, ఎక్కువ మంది ఉంటారు. కానీ ఒక్కడు చూడండి, ఒక్కడి శక్తిని ఎప్పుడు తగ్గించుకోండి. మీలో మీరు ఇంతమంది ఉన్నారు కదా, యు నెవర్ థింక్ యువర్ అలోన్. మీరు ఒక్కరే కాదు. తల్లి గర్భంలో ఉన్నప్పుడు కణం కూడా చాలాది, సెల్ కూడా ఒకటే, అది మల్టిప్లై ఒక నిండు పరిపూర్ణమైన శిశువుగా వస్తారు. అలాగే మీరు కూడా ఒక్కరే అవ్వచ్చు, కానీ మీరు అనేకంగా కలిస్తే మార్పు వస్తుంది. అది ఆలోచన శక్తి రావాలి, బలం కావాలి, మాటే శక్తి. సో నాకు అనిపించింది, నేను చెప్పుకున్నాను, నువ్వు ముందు అడిగి చాలామంది కదిలిస్తారు నీకు. 2014లో నేను పాలిటిక్స్కి వచ్చినప్పుడు పెడదాం పార్టీ అనుకుంటే పెట్టేసాను. అప్పటికి బయటకు వచ్చి స్పీచ్ ఇద్దామంటే ఎలాంటి పరిస్థితులు అంటే, నువ్వు బయటకు వస్తే అంటే నువ్వు కరవమంటే కప్ప కోపం, వదిలేమంటే పాము కోపంలాగా ఎలాంటి పరిస్థితుల్లో పాలిటిక్స్లోకి వచ్చానంటే, నాకు లోకేష్ గారు లాగా కంఫర్ట్ జోన్లో పాలిటిక్స్లోకి రావాలి. అంటే ఎలా ఉంటుందంటే, ఒక మాట మాట్లాడితే తెలంగాణలో కోపం వస్తాయి, ఒక మాట ఏమి మాట్లాడకపోతే ఆంధ్ర వాళ్ళు చేతగాని వాళ్ళు అంటారు, ఇంకొక మాట మాట్లాడితే వాళ్ళని బ్లేమ్ చేస్తే
కాంగ్రెస్ వాళ్ళ కోపం వస్తుంది, యూపీఏ సోనియా గాంధీ వాళ్ళకి. నాకు అనిపించింది మీరందరూ ఆట ఆడి సామాన్యమైన ప్రజల్ని, ట్యాక్సులు కట్టే వాళ్ళని, కష్టపడి బతికే వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు మీరు. అది ఎందుకు కోపం వచ్చిందంటే, నాకు ఎప్పుడో 1969, 70లో చేసిన గొడవ మీరు పాటించక ముఖ్యమంత్రులు అయ్యారు. దానికి మనకెవరికి సంబంధం ఉంది? ఎవరికి సంబంధం లేదు. కానీ దాని ప్రభావం మన మీద పడుద్ది. అంటే ఎవరో ఎప్పుడు చేసిన తప్పులకి ఒక జనరేషన్ మనకు సఫర్ అవుతాం, మీరు సఫర్ అవుతారు. అలాగే నేను కూడా సఫర్ అయ్యాను. నాకు కోపం వచ్చేది, విసుగు వచ్చేది. ఎవరు మాట్లాడరేంటి అని. ఏదైనా చెప్పండి. ఇంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు, పార్లమెంటేరియన్స్ ఉన్నారు, వీళ్ళందరూ ఏం మాట్లాడతారు? హైకమాండ్ చెప్పింది అంటారు. నాకు విసుగు వచ్చి ఆ మాటలు వింటా ఉంటే, ప్రజల మీద ప్రేమ లేదా మీకు? బాధ్యత లేదా మీకు? ఆ మాట్లాడుతూ కూర్చోబెట్టి ఏది చెంచాలు కొడతారు, ఏమంటుందని చిడతలు వాయిస్తారంటే నాకు చిరాగా అనిపించేది. ఎప్పుడు కూడా మార్పు రాజకీయాలు చేయడానికి పెట్టుబడకరు. దానికి ధైర్యం కావాలి, తెగింపు కావాలి, చాలా సహనం కావాలి, చాలా బలమైన సహనం కావాలి, చాలా దీర్ఘకాలికమైన సహనం కావాలి. నేను ఆ రోజు పార్టీ పెట్టినప్పుడు నాకు అనిపించింది, ఒక్క మాట మాట్లాడితే నేను అనుకున్న ఎవరి సహాయం తీసుకోవాలి. నాకు స్పీచ్లు రాసేవాళ్ళు ఎవరు ఉండరు, నేనే రాసుకుంటాను. అది ఎందుకు రాసుకోగలనంటే, చిన్నప్పటి నుంచి నేను చాలా విసుగు వచ్చేసింది నాకు విద్యా వ్యవస్థ మీద. నేను నేర్చుకునే విద్యకి నాకు వచ్చే ఉద్యోగానికి. ఎందుకంటే డబ్బులు ఎవరి దగ్గర సంపాదిస్తున్నారంటే, వాడెవడో బ్రోకర్ పనులు చేసేవాడు డబ్బులు సంపాదిస్తాడు. బాగా కష్టపడి చదువుకునేవాడేమో వాడి కింద పనిచేస్తాడు. బాగా పిహెచ్డీలు చేసేవాడేమో బ్రోకర్ కింద పనిచేస్తాడు. నాకు అర్థమయ్యేది కాదు. చదువుకుంటే జ్ఞానం రావాలి, ఒక డబ్బులు కూడా రావాలనుకుంటాం, డబ్బులు రావట్లా. ఉన్న జ్ఞానం వదిలేసుకుంటాం. నాకు అనిపించింది, దీంట్లో నాకు అనిపించింది, ఈవెన్చువల్లీ మన పొలిటికల్ వ్యవస్థ, సామాజిక వ్యవస్థ కానీ మారకపోతే, సరైన నాయకులు రాకపోతే, గుండాలు, ఫ్యాక్షనిస్టులు. నేను కూడా మాట్లాడుతున్నా, మనకి రాజ్యాంగం రాసింది అంబేద్కర్ లాంటి వ్యక్తి, మహానుభావం. ఇప్పుడు లా మేకర్సే కదా. ఇప్పుడు ఏ ఎమ్మెల్యే చూడండి, వాళ్ళు లా మేకర్స్, అంటే చట్టాలను చేసేవాళ్ళు. మరి వాళ్ళని తీసుకెళ్ళి చట్టసభల్లో కూర్చోపెడితే వాళ్ళు ఏం రాస్తారు? లోకేష్ గారిని చట్టసభలో కూర్చోబెడితే ఏం రాస్తారు? ఉచితంగా తక్కువ, అంటే నాకు ఈ పని చేస్తే డబ్బులు వస్తాయి, దాని తగ్గట్టుగా పాలసీలు చేస్తారు స్వార్థంతో. పాలిటిక్స్లో ఎలా ఉండాలి అంటే, నాయకత్వం ఏమీ ఆశించకుండా, తన స్వార్థం లేకుండా వాళ్ళు ఉండగలిగే వాళ్ళే ఉండాలి. ఇది నాకు విసుగు వచ్చి, ఎవరు లేరు కదా అంటే, ఇప్పుడు నువ్వు అవ్వచ్చు కదా అని అనుకున్నా. భయం వేసింది ఫస్ట్. ధైర్యం సరిపోలేదు నాకు. ఆ ధైర్యం కొడుకుంటాడో దశాబ్దం పట్టింది నాకు. ఎప్పుడో 2003లో ఖుషి అనుకున్నప్పుడు, ఖుషి రిలీజ్ అయిన 100 days అయిపోయిన తర్వాత అనుకున్న రోజు ఇన్సిడెంట్ తర్వాత నాకు అంత ధైర్యం ఉంటుందా అనిపించింది. అంత శక్తి ఉందో నాకు. పొద్దున్నే లేచినప్పుడు తిట్లు తినాలి. నేను చేయను తప్పుకి. పొద్దున్న లేచి ఎవడు తింటాడు? పొద్దున్నే ఎవరి కోసం తినాలి? పాలిటిక్స్ ఇస్ ఎ థ్యాంక్లెస్ జాబ్ అంటారు. కానీ నేను ఎందుకు తీసుకున్నాను? దో ఇట్ ఇస్ ఎ థ్యాంక్లెస్ జాబ్ అని నా బాధ్యత, నా సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఒకసారి మా అమ్మ, నేను తమ్ముడు సినిమా చేస్తుంటే చేతులు అన్నీ నలిగిపోయి దెబ్బలు తింటా ఉంటే, ఎందుకురా ఈ కష్టం, నీకు శుభ్రంగా మంచి ఉద్యోగం చేసుకున్నాడే కదా, అనవసరం కష్టపడతాను. మా అమ్మ చాలా బాధపడుతుంది అని చెప్పా. నేనేం దేశ సేవ చేయట్లేదమ్మా, నా సంపాదన కోసం, నా గుర్తింపు కోసం దెబ్బలు తింటున్నా చేస్తాను. కానీ నువ్వు నా కష్టాన్ని దేశంలో సరిహద్దులు పనిచేసే సైనికులతో కంపేర్ చేస్తే అసలు ఏముందమ్మా, వాళ్ళు దేశం కోసం పనిచేస్తాను, నేనైతే ఇంకా స్వార్థం నా కోసం చేస్తాను నాకు అనిపించింది. అందువల్ల చెప్పాను మా అమ్మకి, మనం ఏం కష్టపడట్లేదమ్మా, ఇది నా కోసం నేను కష్టపడతానని. అలా నాకు అనిపించింది. ఆ రోజున నేను ఒక 10 సంవత్సరాలు టెస్ట్ చేసుకున్నా, ధైర్యం ఉంటుందా లేదా. థ్యాంక్లెస్ జాబ్ పాలిటిక్స్. డబ్బులు ఉండవు. నేనేం చేశానంటే, ఎక్కువ నా మీద ప్రాక్టీస్ చేశాను. అసలు నేను డబ్బులు లేకుండా, అంటే రోజు ఎలా వస్తానంటే, ప్రతి సభలు చెప్తుంటాను, ఒంటి మీద ఏం బట్టలు వేసుకుంటాను అదే నా సొత్తు. మిగతాది ఉంది అంటే ఉంది, నాకు తెలియదు. అంతే, దాని మీద నా మమకారం లేదు, బంధాలు లేవు. ఇవన్నీ ఎందుకు చేస్తానంటే, ఒక జనరేషన్, గాంధీ గారు కానీ చాలా మీరు ఎవరైనా చరిత్రలు చదవండి, ఇంక్లూడింగ్ మన అల్లూరి కానీ ఎవరైనా చదవండి, చాలా తక్కువ వయసులో చచ్చిపోయారు. చాలా దేశం, సమాజం కోసం పనిచేసి అంత గొప్ప వ్యక్తులు పుట్టిన చోట మనందరం ఎవరి స్వార్థాలకు వాళ్ళు వెళ్ళిపోతే, సమాజం విచ్ఛిన్నమైపోతే గుండాలు రాజ్యం వెళ్తారు, సంఘ విద్రోహ శక్తులు రాజ్యం వెళ్తారు. దానివల్ల ఏం జరుగుద్ది? మనం కామ్గా కూర్చుంటే అంటే, నన్నే కొంతమంది వచ్చి ఒకలాంటి బెదిరింపు అంటావా అంటే బెదిరింపే. నాకు ఇష్టం లేకుండా కొన్ని పనులు చేయాలి, నువ్వు బలంతో సినిమా చేయంటారు, నేను చేయను అని చెప్పాలి వాళ్ళకి. అంటే నా స్థాయి వ్యక్తి కూడా నన్ను బెదిరించేలాంటి పరిస్థితులు ఉంటాయి కొన్నిసార్లు. కాకపోతే నా ధైర్యం కొద్ది ఎదురు తిరుగుతాను, గెట్ లాస్ట్ అంటాను. దానివల్ల నేను చాలామంది శత్రువు అయ్యాను.
అందువల్ల నా మీద ప్రతి ఒక్కడు ఏదో మాట్లాడటానికి ప్రయత్నం చేస్తారు. అలాంటిది నాకేంత ఉన్నప్పుడు మనలాగా ఊళ్ళల్లో చిన్న ఊళ్ళల్లో చిన్న కుటుంబాలకు ఎన్ని ఇబ్బందులు ఉంటాయి. దాన్ని నాలాంటి వాళ్ళందరినీ కలపాలి. దానికోసం జనసేన పార్టీ పెట్టడం జరిగింది. అది దాని ముఖ్య ఉద్దేశం. ఇది కూడా ఎందుకు పెట్టానంటే నాకేం అవ్వదు, నేను సర్దుకు వెళ్ళిపోతాను, అందరితో షేకింగ్ చేస్తాను, అయిపోతుంది, నా జీవితం గడిచిపోద్ది, నా పిల్లల సంగతి నాకు తెలియదు, ఓకే బాగుంటారు అనుకుందాం. కానీ నా ఒక్క కుటుంబం బాగుంటే బాగుంటుందా, నా పిల్లలు బాగుంటే బాగుంటుందా, మరి మిగతా పిల్లల సంగతి ఏంటి, నాకున్నది. అందుకనే నా కుటుంబాన్ని పక్కన పెట్టి నేను ఎందుకు వచ్చానంటే, మన భారతదేశంలో ఉన్నది వసుదైక కుటుంబం అంట, మనందరం కలిపి ఒకటి. మీకు నొప్పి వచ్చినది నాదే బాధ, మనందరికీ వీఆర్ ఆల్ ఇంటర్ కనెక్టెడ్. అలాగే నాకు అనిపించింది మనందరం అందరికీ మాట్లాడాలి, అందరి తరపున మాట్లాడాలని చెప్పి. ఎందుకంటే ఎప్పుడో ఇందాక చెప్పినట్టు 72లో జరిగిన గొడవ రాష్ట్రం విడిపోతే, ఉదాహరణకి హైదరాబాద్లో తెలంగాణలో ఈ ఆంధ్ర వాళ్ళు దోపిడీదారులు అంటారు. ఈ ఆంధ్ర వాళ్ళంటే ఎవరు? మనం ఎవరం పాలించలా, మన ఎవరం పాలిటిక్స్లో లేము, మన ఎవరు మంత్రి పదవులు చేయలేదు, మనందరం ఎమ్మెల్యేలు కాదు, మన కుటుంబీకులు కానీ ఎవరు. వాళ్ళు చేసిన పాలసీ ఒక 293-94 మంది ఎమ్మెల్యేలు, కొంతమంది ఒక 42 మంది ఎంపీలు కలిసి తీసుకున్న నిర్ణయాలు దశాబ్దాలుగా మన జీవితాలను ప్రభావితం చేస్తున్నాయి. నాకు అనిపించింది, ప్రజలు చేయని తప్పులకి ప్రజలకు శిక్ష అనుభవించాలి, వాళ్ళు ఎందుకు మాట పడాలి. ఒకసారి తెలంగాణ మనకి ఎవరిని పంపిస్తే చిన్నపాటి తోపుడు బండ్ల వాళ్ళు కూడా ఇబ్బంది పడేవాళ్ళు. నాకు అనిపించింది, ఈ పాలసీల వల్ల, రాజకీయ నాయకులు చేసిన పాలసీల వల్ల చాలా కోపం వచ్చింది నాకు. నేను మాట్లాడేవాడు కావాలి, అది నేను తీసుకొని మధ్యలో మాట్లాడాను. అందరికీ సమంజసమైన ఆమోదయోగ్యమైన పద్ధతిలో మాట్లాడాను. 2014 మాట్లాడి నేను అనుకున్నాను, నా జీవితాన్ని ఒక 25 సంవత్సరాలు ఐ వాంట్ టు డెడికేట్ ఫర్ పాలిటిక్స్. ఎందుకంటే నాకు వదిలేస్తే నేను యోగ సాధనకి వెళ్ళిపోగలను, కానీ యోగ సాధనకి వెళ్ళిపోతే ముక్తి అంటాం, దాన్ని ఏదైనా పేరు పెట్టండి, నాకు సుఖం ఉండొచ్చు నా వ్యక్తిగతంగా, నేను సమాజానికి ఏం చేయలేను, సమాజానికి ఉపయోగపడను. కానీ నాకు ఇబ్బంది అయినా సరే, నేను కూడా చూశారు కదా జగన్మోహన్ రెడ్డి గారు తిడతారు, ఆయన తిట్టలే కాదు తిరిగి నాకు ఎవరి వ్యక్తిగత జీవితంలోకి నేను వెళ్ళను, దాన్ని నేను రాజకీయ లబ్ధి కోసం వాడను. అలాగే నేను ఎవరైనా సరే, మీరు మాట్లాడేది పబ్లిక్ పాలసీ మీద మాట్లాడతా, పబ్లిక్ పాలసీ మీద రెస్పాండ్ అయితే రెస్పాండ్ అవ్వండి. నేను తిరిగి చాలా అనగలను, నాకు చాలా బలమైన నోరు ఉంది, గొడవ పెట్టుకోగలను, చాలా బలంగా మాట్లాడగలను. కాకపోతే దానివల్ల సమస్యలు పరిష్కారం అవుతాయి అంటే ఖచ్చితంగా పెట్టుకుంటాను. కాకపోతే వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడు ఆ సమస్యలు పరిష్కారం అవ్వవు. నేను ఎందుకంటే ఎవరి వ్యక్తిగత జీవితంకి ఎందుకు వెళ్ళను, దానివల్ల ఏముంటుంది తేడా? ఏ పరిస్థితుల్లో ఎవరి వ్యక్తిగత జీవితంలో ఏ నిర్ణయాలు తీసుకున్నా నీకేం తెలుసు? ఎన్ని కష్టాలు పడ్డాం, ఎన్ని బాధలు పడ్డాం, ఎంత క్షోభ అనిపించాం ఎవరికి తెలుసు? ఏ పరిస్థితిలో ఉన్నామో మీకేం తెలుసు? ఒళ్ళు బలిసో అహంకారం ఎక్కువ పనులు చేయను, చాలా బాధ్యతగా ఉంటాను, చిన్న జీవితం నుంచి వచ్చిన వాడిని. అవన్నీ వాళ్ళకి చెప్పడం అనవసరం నాకు, అందుకని కూర్చొని వదిలేస్తూ ఉంటాను. ఇలాంటివన్నీ భరించాలి. ఎందుకు చెప్తాను? ఇవన్నీ భరించి ముందుకు దేనికి వెళ్తున్నాను? ఇవన్నీ అంటే, నాకు జ్ఞానం ఉండగా, నాకు వయసు ఉండగా, నాకు శక్తి ఉండగా, వచ్చే కొత్త తరానికి నేను బాధ్యతతో కూడిన రాజకీయ వ్యవస్థ నేను ఇవ్వకపోతే తప్పు చేసిన వాడిని అవుతాను అనిపించింది. నా వరకు నేను తీసుకున్న బాధ్యత నాకు ఎవరు చెప్పలా, ఏ గురువు చెప్పలేదు, ఒక రాజకీయ నాయకుడు చెప్పలేదు. స్వాగతంగా నాలో నాకు అనిపించింది, నేను నిలబడాలి అందరికీ. ఎందుకంటే నా వంతు బాధ్యత. ఎవరో కృషి చేస్తే, ఎక్కడో కొంతమంది సరిహద్దుల్లో చనిపోతే, ఎక్కడో కొంతమంది మహానుభావులు దశాబ్దాల క్రితం విదేశాలను వదిలేసి మంచి సుఖమైన జీవితం వదిలేసి వచ్చి మనకు సేవ చేసి దేశాన్ని ఇస్తే, వాళ్ళ త్యాగాల మీద బతికి నేను నా వంతు త్యాగం నేను చేయాలనిపించింది. నేను ఎవరిని అడగల, నా వంతు కృషి, దీన్ని త్యాగం అనే కంటే నా వంతు కృషి ఎందుకు చేయాలి అనంటే, ముఖ్యంగా ఆడపిల్లలకి, తల్లులకి ఆ భద్రత కల్పించే సమాజం కావాలని. ఆ సమాజం కావాలంటే సగటు రాజకీయ వ్యవస్థ సరిగ్గా లేకపోతే కుదరదు. అందుకని జనసేన మేజర్ ఎజెండా ఏంటంటే, ఆడపడుచులు, ఆడపిల్లల భద్రత. ముందు మీకు కానీ, ఆడపడుచులకు కానీ, ఆడపిల్లలకు కానీ జ్ఞానం కానీ, అంటే కుటుంబాన్ని నడిపేది వారే, జ్ఞానం ఇచ్చేది వారే, వాళ్ళే శక్తి స్వరూపులు, వాళ్ళే క్రియేటర్స్. అలాంటి స్త్రీ శక్తికి జనసేన అండగా ఉండాలి. ఎందుకంటే తల్లిదండ్రులు, మన తల్లితోటి, అక్క చెల్లెలతోటి, పిల్లలతో బంధం ఉన్నవాడిని. సో నాకు ఎలా ఉంటారో నాకు తెలుసు. అందుకని
నా ముఖ్యమైన ఎజెండా కూడా మీ బంగారం లాంటి మీ భవిష్యత్తు కోసం, మీకోసం. అంటే నేను అన్ని సమస్యలు పరిష్కరిస్తాను అనేకంటే కూడా అన్ని సమస్యలు పరిష్కరిస్తాను అనేకంటే కూడా మీకు చెప్పుకోవడానికి ఈ రోజున ఒక పార్టీ ఉంది. మీకు కలవటానికి పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ రోజున పవన్ కళ్యాణ్ అన్ని చోటకి రాకపోవచ్చు, కానీ జనసేన అనేది ఒక రోజున ఆ వ్యక్తిని మర్చిపోయి అది ఒక ఆలోచన, బలమైన ఆలోచన శక్తి కింద అవ్వాలి. అది నేను అల్టిమేట్గా నేను కోరుకుంటుంది. వ్యక్తిని మర్చిపోయి మనం ముందుకెళ్ళాలి. సో నేను మీకు ఉన్నది ఆడపడుచులకి అండగా. మీరు అంటే నేను మాట్లాడుతున్నప్పుడు మీరు ఏదైనా చెప్పదలుచుకుంటే తేజస్వి ఉన్నాం ఇక్కడ. మీరు తేజస్విని మీ పేరు మర్చిపోయినాం, విశారద గారా? ఓకే. అంటే నేను మేనిఫెస్టోకి సంబంధించి ఏదన్నా మీరు సలహాలు, విద్యా సమస్యలు కానీ ఏదైనా చెప్పదలుచుకుంటే లేటెస్ట్ స్టేజ్లో యూ కెన్ మీట్ తేజస్విని. ఆవిడికి కానీ విశాలిని గారికి మీరు చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు ఏ సమస్యలు ఉన్నా కానీ, ఎలాంటి ఫ్యూచర్లో మీకు ఎలాంటి గవర్నెన్స్ కావాలి, ఏ సమస్యలు ఉన్నాయి, ఉద్యోగానికి సంబంధించి కానీ, విద్యకు సంబంధించిన కానీ, లేదంటే మీకున్న వ్యక్తిగత అంటే మీకున్న ఇంటికి సంబంధించిన ఇష్యూస్ కానీ, మీ భద్రతకు కానీ ఏదైనా ఉంటే దయచేసి వారితో చెప్పుకుంటే ఇట్ విల్ కమ్ టు మై నోటీస్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ జై హింద్. ముఖ్యంగా ఆడపిల్లలకి